మళ్ళీ రావు. అంతర్యామిత్వంలో ఉండవు, ఉన్న చికాకని. అందుకని ఆ అంతర్యామి పాపం ఇందరుగా ఉందాం అన్నాడు. అంటే ఇన్ని రకాల నానా అడ్డమైన జనాభాగా కూడా ఉందాం అనుకున్నాడా అండి అని మనం అడుగుతాం. అనుకున్నాడు వాడు, అట్లాగే ఉన్నాడు. వాడుంటే నేను ఉండను అంటాడు దేవుడు. దేవుడు శివుడుగాను విష్ణువుగాను ఉన్నప్పుడైతే చిక్కులు వచ్చి ఉండే. దేవుడు అంతర్యామిగా ఉన్నాడు కనుక శివుడుగాను విష్ణువుగాను జీవులుగాను మనుషులుగాను అందరుగాను దిగొచ్చాడు. దిగొచ్చాక ఇరుక్కుపోయారు. వాడిని పూజిస్తే నేను ఒప్పుకోను, వీడిని పూజిస్తే నేను ఒప్పుకోను. వాడు వందిస్తే నేను మళ్ళీ మందివను అని నేను. మీరు ఎవరన్నా వందించారు, మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇలాంటివన్నీ మన దగ్గర వచ్చింది ఇక. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జలాశ భేషజం ఋగ్వేదంలో చెప్పింది. ఏదైనా రోగం వస్తే నీళ్లు మందు అన్నాడు. చాలా ఇంకేం అక్కర్లేదు మనకి తెలిస్తే, అంతర్యామిత్వం తెలిస్తే. ఎవరన్నా చేత్తో పెద్దవాళ్ళు మంచినీళ్ళు ఇస్తే రుద్ర సూక్తంలో, ఋగ్వేదంలో రుద్ర సూక్తం వేరే ఉంది, అందులో చెప్పాడు అన్నవాడు రుద్రలో జలాశ భేషజం అన్నాడు వాడు. రుద్రుడు తన చేతులతో జలములు ఇచ్చి వైద్యంతో అన్ని రోగాలు నయం చేస్తాడు, క్షాళనం చేస్తాడు. ఏం చేత మంది వాడిస్తే నేను ఇవ్వను అనేది ఉండదు. అప్పుడు రోగికి వ్యాధి, వైద్యుడికి వ్యాధి ఉంటుంది కానీ రోగికి ఉండదు. దాన్ని స్వర అంటారు హోమియోపతిలో. కనుక భగవంతుడు చూస్తూ ఉంటాడు. వాడికి అంటావా అన్నాడు. వాడు వీళ్ళందరూ కూడా నాలో ఉన్నారు అన్నాడు 9వ అధ్యాయంలో. అంచేత నేను వాళ్ళలో ఉన్నాను. అంతేగాని నేను వాళ్ళలో ఉంటే నాకేం అవసరం ఉన్నాను. వాళ్ళంతా నాలో ఉన్నారు కనుక నేను వాళ్ళలో ఉన్నాను. నత్వహం దేశు దేవై 9వ అధ్యాయంలో చెప్పాడు. మరి వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి నేనుగానే భావిస్తున్నాను కానీ ఇంకా వేరే భావించలేదు. అంచేతే వాళ్ళందరూ కూడా ఎవరికి వాడు నేనని భావిస్తూ వేరుగా భావించుకుంటున్నారు. గమత్గా అది వాడు చెప్పింది 9వ అధ్యాయంలో. వీళ్ళందరూ తనలో ఉంటే చూసుకుని వాళ్ళందరిలో తాను నేనని భావిస్తున్నట్ట. నేననేటువంటి మాట ఒక్కటే పరబ్రహ్మానికి సంబంధించిన మాట. అందుకని ప్రతి ఒక్కడు కూడా వాడి శరీరంలో ఉన్నవాళ్ళు ఎవరికి వాడు వేరుగా కేటాయింపుగా నేనని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను, అయిపోయింది. అందుకని ఇక్కడ వాడు సో అకామయత, వాడు అలా కామించాడు. బహుశ్యాం ప్రజా ఏది అనేక విధాలుగా నేను పుడతానన్నట్టు. ప్రజ అంటే ఏంటి? బహువిధములుగా పుట్టుట. సృష్టి వేరు, ప్రజ వేరు. సృష్టి అంటే ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప అధ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నమన్నాత్ పురుష, అది సృష్టి. ఆకాశం నుంచి వాయువు పుట్టడం, సూర్యుడి నుంచి కిరణాలు పుట్టడం అనేది సృష్టి అంటారు. అలా కాకుండా సర్గం లేదా ప్రజ అనేది ఒకటి ఉన్నది. అంటే మగ ఆడ శరీరాలు పుట్టడం, వాళ్ళకి ఇంకోటి పుట్టడం, అట్లాంటి ఇంకో మగ ఆడ శరీరాలు వాళ్ళకి ఇంకోటి పుట్టడం, దాన్ని సర్గము అని అంటారు. సృష్టి అంటేనేమో మగ ఆడ అక్కర్లేదు. ఒక వస్తువులోంచి ఇంకో వస్తువు దిగి వస్తుంది. చోటులోంచి ఈ సృష్టి అంతా దిగి వచ్చినట్లు, ఆకాశంలోంచి వాయువు దిగి వచ్చినట్లు అది సృష్టి అంటారు. అంటే ఇద్దరేసి అక్కర్లేదు పుట్ట. సర్గము అనేటువంటి దానికి 2 శరీరాలు, వాళ్ళిద్దరు వచ్చాను ప్రత్యేకమైన భౌతిక శరీరం దాకా వచ్చిన కామము, గర్భధారణం మొదలైనటువంటి వాడు. అవి కూడా పొందుదాం అని వీడికి అనిపించింది. అందుకని ప్రజా ఏది అనేక విధంగా ప్రజననం పొందుదాం, అనేక శరీరాల్లో నేను పుడతాను అనుకున్నాను. ఆ బ్రహ్మ పిపీలికము అని అంటారు. అంటే చీమ దగ్గర నుంచి మానవుడు ద్వారా బ్రహ్మ దాకా ఎన్ని శరీరాల్లోనూ నేను ఉంటా. ఈ శరీరాలన్నీ శాశ్వతంగా అలా ఉంటాయి. రూపం ప్రళయంలో కూడా వెళ్ళిపోవు. కానీ వాటిలోకి సృష్టి వచ్చినప్పుడు తొట్టెల్లో, డ్రమ్ముల్లో నీళ్లు పట్టినట్టుగా ఈ శరీరాల్లోకి, ఈ రూపాల్లోకి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అధికమైనటువంటివి పడితే మనం ఎదుగున్నటువంటి సృష్టి అంటాం. మళ్ళీ అదంతా యువతలకి వెళ్ళిపోతే ప్రళయం అని అంటాం. కానీ రూపాలు అంతకు ముందు ఎక్కడికి పోలేదు, తర్వాత ఎక్కడికి పోలేదు. పుట్టి ఎంటీ టబ్స్ ఉంటాయి ప్రళయంలో. రూపాలు శాశ్వతంగా ఉంటాయి. అందుకని అప్పుడు ఏం చేసేట వాడు ఈ సృష్టిద్దామని అనుకుని ఎలా సృష్టించాలి అంటే సతపోదప్యత సతపస్తత్వ ఇదం సర్వమసృజత. సహ తపో అతప్యత, అతడు
తపస్సు తప్పించిపోయినట్ట. తపస్సు చేసి 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 తపాంసి పరసహస్రం శరదస్తపాంసి అన్నాడు. అంటే లక్ష 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 సంవత్సరాలు తపస్సు చేసి అంట. లేదు ఎంతోటి సృష్టిగా పడదాం ఎందుకండి ఎందుకేమిటి వాడి వాళ్ళు అనిపించింది అదే ఆనందం. అంటే దేవరాసులందరికీ కూడా వాడికి అనిపించినటువంటి పద్ధతి ఆనందం అంటారు దాన్ని. ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే ఇది తింటే బాగుంది, ఈ స్నానం చేస్తే బాగుంది, ఈ బట్ట కట్టుకుంటే బాగుంది, ఈ సినిమా తిరిగితే బాగుంది అనేటువంటి బాగుంది బాగుంది అంటున్నాం చూడండి. అది అక్కడి నుంచి ఇక్కడ దాకా అలాగే అవిచ్ఛిన్నంగా వస్తుంది. సతపస్తత్వా అతడు తపస్సు చేసి మొదట ఏమన్నాడు చేశాడు అన్నాడు, తర్వాత చేసి అన్నాడు. అంటే అంతు లేదంటే చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు. తపస్సు చేశాడు కానీ చేస్తున్నట్ట. అది సృష్టి అంటే. ఇదం సర్వం ఈ సమస్తము అసృజత సృష్టించను. యదిదం కించ ఏదైతే ఇది అది అని మనం చెప్పేటువంటి ఈ కాస్త ఉన్నదో ఈ జగత్తు ఈ మొత్తం అంతా సృష్టించాడు. అయితే తపస్సు ఎలా చేశాడండి? మనం సినిమాల్లో చూస్తాం చూడండి అలాగే తపస్సు. అలా కాదు, చోటుగా ఉన్నటువంటి వాడు తపస్సు ఎలా చేస్తాడండి అది ఆలోచించాలి మనం జాగ్రత్తగా. తపస్సు అనేటువంటి మాటకి కొంచెం పేర్చికోలేని అర్థం, వేడివి అని అర్థం. వాడు తప్పించాను అంటే వేడెక్కించాడు వేడెక్కించాడు, టెంపరేచర్ పెరిగింది స్పేస్ లో. పెరిగేటప్పటికి ఇంకా వేడెక్కి 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 ఏమైంది వెలుగైంది. 1 డిగ్రీ దాటి వేడెక్కితే ఏమవుతుంది? ఆ వెలుగెక్కి వెలుగెక్కి ఏమైంది? వెలుగు రవ్వలైనవి, ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్యుడైనవి, అనంత కోటి బ్రహ్మాండములైనటువంటి సాధన. అది తపస్సు చేసేటంటే మరి పులిచర్మం వేసుకున్నాడు, దాని మీద కూర్చున్నాడు, జగ్గటమో అది అవే అట్లా కాదు. వాడికి ఉన్నటువంటిది ఒకటే చోటే. ఈ చర్మాలు ఇవన్నీ ఎక్కడున్నాయి తపస్సు చేయడానికి? వాడికి కుర్చీలో వేసుకుని చేయడానికి పాపం చోటుగానే ఉన్నాడు కదా. ఇంకా అంటే తప్పించేశాడు. అంటే ఎన్నాళ్ళు తప్పించాడు అంటే ఈ వెలుగు కనిపించే వరకు, సూర్యమండలాలు పుట్టే వరకు, అంటే కోటానుకోట్లైనటువంటి సంవత్సరాలు తప్పిస్తే ఒక బ్రహ్మాండం పుడుతుంది. ఆ బ్రహ్మాండంలో కోటానుకోట్ల సూర్య కుటుంబాలు ఉంటాయి. అది వాటి ఆయుర్దాయం ఉన్నన్నాళ్ళు అది ఉండి తర్వాత ఆ బ్రహ్మాండం మళ్ళీ లోపల ఇలాగేస్తుంది. ఈ లోపల ఇంకో చోట ఇంకో బ్రహ్మాండం ఉంటుంది. చూసారా, విశాఖపట్నం లాంటి ఊళ్ళో అక్కడ మధు అని అంటారు, ఆవులు మధు అంటారు, శ్మశానం. అక్కడ కనుక కుర్చీ వేసుకుని కూర్చున్నట్లయితే 1 నెల రోజులు లెక్కేసి రోజుకి ఎంతమంది ఎడుతున్నారు దాన్ని బట్టి రేట్లో లెక్కేస్తే విశాఖపట్నం 3 ఏళ్లలో ఖాళీ అయిపోవాలి. అలా కాదు కదా. అటు వెళ్ళే వాళ్ళు ఎడుతూ ఉంటే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్, ఘోష ఆసుపత్రులు అక్కడ కొత్తగా దిగే రిక్రూట్స్ దిగుతున్నారు. ఉన్న సంఖ్య ఎప్పుడు కాన్స్టెంటే, అదే మొత్తగా ఉన్నారు. చూడు, మామిడి పళ్ళ వ్యాపారం గోడౌన్స్ ఉంటాయి రాజమండ్రిలోనూ. అక్కడ వెళ్ళి చూస్తే 10,000 మామిడికాయ ఉంటుంది ఒక గదిలో. వారం రోజులు పోయి చూస్తే కూడా 10,000 మామిడికాయ ఉంటుంది. అదే కనుకైతే కూలిపోతుంది, అది ఉండదు. ఈవేళ ఉన్న 10,000 మామిడికాయను సాయంత్రానికి వెళ్ళిపోతుంది. కొత్త 10,000 మామిడికాయను మళ్ళీ సాయంత్రం వస్తుంది కదా. రేపు మీరు చూసేది వేరు. కానీ ఏ రోజు మామిడికాయ ఆ రోజు ఎగుమతి దిగుమతి అవుతుంది కనుక ఉన్నాయి, గుమగుమలాడుతూ అక్కడ ఉన్నాయి. ఈ సృష్టి కూడా అంతే. కనుక తపస్సు తపించి 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 సృష్టి తయారైంది. ఇదం సృజత అంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతో. ఇంకో పని కూడా చేసేటవాడు. సృష్టించడం ఎక్కడ సృష్టించడం? చోటుగారు నన్ను సృష్టించలేదు. చోటుగారు ఇంకెక్కడ సృష్టిస్తారు? వాడు మరి విశ్వరూపం ఫోటో వేశాడు. వేసి వాడికి ఇంత దండం పెట్టి అర్జునుడు ప్రార్థన చేస్తున్నట్టు వేశాడు. ఈ అర్జునుడు విశ్వరూపంలో ఉంటాడా, యువతల నుండి దండం పెడుతున్నాడా? సందేహం. యువతలు నుంచున్నట్టే వేశాడు అక్కడికి. వీడు యువతలు నుంచోగలిగితే అది విశ్వరూపం పెట్టి తలకాయ. అది వాళ్ళలోనే వీడు కూడా నుంచుంటే దాని పేరు విశ్వరూపం అంటారు. చిన్నప్పుడు అనుమానం వేశాడు. లవకుశ సినిమా అంటే ఇప్పుడు మనం ఎరుగున్న లవకుశ కాక మా చిన్నప్పుడు ఒకటి తీశారు బాగా తీసి. అందులో ఎప్పుడు నాకు అనుమానం చాలా మట్లేదు ఆ సినిమాకి. భూదేవి సీతాదేవిని ఓదారుస్తుంది అంటే వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి ఉన్నారు అని.
సినిమాలో నేల కనిపిస్తూ ఉండేది, దాని మీదే నుంచుంది. భూదేవి నేల మీద ఎలా నుంచుంటుంది అని నాకు డౌట్. అప్పటి నుంచి ఇప్పుడు వరకేదే 10-12 మాటలు వెళ్ళి ఆ సినిమాకి. అంటే ఆ రోజుల్లో టికెట్ నేల ఆడ తాప వేడ సినిమాకి మా చిన్నతనంలో. ఒక నలుగురం కలిసి నేల టికెట్ తీసుకుని తాప బుధాన్ని వెళ్ళేవాడు. బాపట్ల వాడెవడు సాయిబులు కుర్రాడు. అంటే దాన్ని సినిమా వేస్తున్న వాళ్ళకి అనుకున్నారు, తాప వేసుకుంటానే వీల్లేదు అన్నాడు. ఎందుకంటే నేల టికెట్ నేనే అన్నాడు. ఏదో తాప నాదిగా అంటే వాడు ఒప్పుకోలేదు. అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళకి తెలిసేది ఏదో లాగి లెమ్మగా కొట్టారు. అరే వాడు పెద్దవాళ్ళు వచ్చారు, వచ్చి మరి ఆచార్య గారు అబ్బాయి పెద్దవాళ్ళు బాడీ తెచ్చి పంపించాడు వాడు. అంటే ఆ రోజు ప్లాన్స్ బాగుంటాయి. అది కనుక ఎక్కడి నుంచో అది విశ్వరూపంలో అలాగే చోటుగా సృష్టిస్తే ఎక్కడ సృష్టించాలి? తనలోనే సృష్టించాలి. సృష్టించిన తర్వాత సృష్టించిన జీవరాశుల్లో ఏముండాలి? తనే ఉండాలి. ఇంకేముంటుంది? తనే ఏంటండి, పేగులు ఉన్నాయి, గుండెకాయ ఉంది, ఎముకలు ఉన్నాయి, అందులో ఏముంది? వాటిలో యోగ చాలా గట్టిగా ఉంది కదండి. వాటిలో ఏముంది? జీవగణములు ఉన్నాయి, వాటిలో ఏమున్నాయి? అణువులు ఉన్నాయి, వాటిలో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి, వాటిలో ఏమున్నాయి? చోటే కదా. కనుక తత్ సృష్ట్వా, దాన్ని సృష్టి చేసి తదేవ అనుప్రావిశతు, దాంట్లో తానే ప్రవేశించాడు. తన సృష్టిని అనుసరించి తాను అందులో ప్రవేశించాడు. తన సృష్టిలో తానే ప్రవేశించను. అది ఆ మాటకి అర్థం ఏంటంటే, పత్తి నూలు పోగులుగా తయారు చేస్తే ఆ నూలు పోగుల్లోనే పత్తి ఉండిపోయింది అన్నట్టు. నూలు పోగులు వస్త్రంగా నేసి వస్త్రంగానే నూలు పోగులు ఉండిపోయినాయి. నూలు పోగులు వస్త్రంగా నేసారంటే నూలు పోగులు అవతల పారేసి వస్త్రం తెచ్చారు కదా. కనుక తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశతు, 7:30 అని చెప్పారు. దాన్ని సృష్టించి అదే అనుప్రవేశం చేశారు. తద్ అనుప్రవిశ్య, ఆ విధంగా అనుప్రవేశం చేసి, అంటే ప్రతి జీవిలోనూ తానే ప్రవేశించి ఉన్నాడు. ఆ ప్రవేశించి ఉండటం చేతనే నేను తాను అనేటువంటి ప్రజ్ఞ ఉండటం. ఆ ప్రజ్ఞకు కేంద్రమైనటువంటి హృదయము అని చెప్పబడేటువంటి గుండెకాయ ఊపిరితిత్తుల ప్రాంతంలో ఎక్కడనో ఎవడు గుర్తు చెప్పడానికి వీల్లేదు. హృదయం అంటే గుండెకాయ కాదు, పొరపాటు పడకండి. గుండెకాయ కనుకైతే ఇక్కడ ఉన్నాడని చెప్పచ్చు పరమాత్మ, చెప్పేది కాదు. ఆ ప్రాంతంలోనే కానీ అంతకంటే ఇంకేం లేదు. ధ్యానం చేస్తే లోపల మనకి మనస్సుకి వెలుగుగా దొరకవలసిందే కానీ ఈ చోటని మాత్రం ప్రాంతం, ప్రదేశం, రోడ్డు, డోర్ నెంబర్ మాత్రం ఈ పెట్టినా దొరకదు. కనుక గుండెకాయ వేరు, హృదయం వేరు. గుండెకాయ అంటే ఫిజికల్ హార్ట్, అంటే కార్డియాక్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. హృదయం అంటే వేరు. హృత్పుండరీకం అన్నారు, అంటే పద్మం, తామర పువ్వు లాంటివి. గుండెకాయ హృదయానికి సీటు అంతవరకు చెప్పవచ్చు. ఆఫీసర్ గారికి కుర్చీ సీట్ అయితే కుర్చీని ఆఫీసర్ అంటారా మీరు? ఎలా అయితే అనకూడదో హృదయం అంటే గుండెకాయ కాదని మాత్రం గుర్తుంచుకోవాలి. అందులో ప్రవేశించాడు. అక్కడి నుంచి పలుకుతూ ఉన్నాడు. తదను ప్రవేశ్య సత్యత్యభవతు సత్ చ యత్ చ అభవతు. సత్ అంటే అస్తిత్వం, అస్తిత్వంగా అయినట్టు. ఇంకేమైనాడు? యత్ అంటే ఏది, ఏమి, ఎవరు అని ఒకరినొకరిని ప్రశ్నించేటువంటి అనేక వస్తువుల స్వరూపము, వాటిని గురించిన ప్రశ్నల స్వరూపము, సమాధానముల స్వరూపము, వాటిలో ఉన్న అంతర్యామి యొక్క స్వరూపంగా అయినట్టు. అంటే ఎవరిని గురించైనా వారు ఎవరండి అని అడుగుతారు. అడుగుతూ ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నటువంటి మీరెవరో, ఎవరిని అడుగుతున్నారో వారిలో వింటూ ఉన్నటువంటి వారెవరో, మూడో వారిని ఎవరిని గురించి అడుగుతున్నారో వారిలో ఉన్నవారు కూడా వారే. ఒక్కరే ఈ ముగ్గురుగా అయి ఈ సృష్టిగా తిరుగుతూ ఉన్నారట. సత్యత్యభవతు నిరుక్తంచ నిరుక్తంచ. ఇది రేపు చెప్పుకుందాం. అంటే మీరు నిర్వచనం చేయడానికి వీలైంది, నిర్వచనం చేయడానికి వీలు కానిది అనేటువంటి చెప్పారు. నిలయనంచ నిలయనంచ. నిలయం అంటే చోటు, ఈ చోట ఉన్నాడు అని చెప్పడానికి శరీరం ఉన్నవాడికి మీరు చెబుతారు. చోటులో ఉన్నటువంటి వాడిని ఏ చోట ఉన్నారని చెబుతారు?
అంటే ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి వీలైనటువంటి రూపంగానూ ఉన్నాడు, వీలైన రూపంగానూ ఉన్నాడు. ఇంట్లో చోటు ఉన్నది, కానీ చోట్లో ఇల్లు కట్టాము, అది మర్చిపోతాం. మొదట ఉన్నది చోటే కానీ ఇల్లు కాదు. కానీ ఇల్లు కట్టాక ఏమనిపిస్తుంది? ఇంట్లో చోటు ఉన్నట్లు అనిపిస్తుంది. అంచేతే అద్దెకించుకుంటాం. చోట్లో ఇల్లు కట్టామనేటువంటి బుద్ధి మనకుంటే అద్దెకించుకుంటాం. ఇంట్లో చోటు, మన ఇంట్లో ఉన్న చోటు అనేటువంటిది మాత్రమే గుర్తుంటాంలే, అద్దెకించుకుంటాం. కనుక నిలయనంచ అంటే లొకేషన్, దట్ కెన్ బి లొకేటెడ్. అనిలయనంచ, దట్ కెనాట్ బి లొకేటెడ్. అంటే ఇది ఇక్కడ ఉన్నది, ఇది ఈ చోట్లో ఉన్నది అని చెప్పదగినటువంటి వస్తువుగాను అయినట్ట, అట్లా చెప్పడానికి లొంగనటువంటి వస్తువుగాను అయినట్టు. విజ్ఞానంచ అవిజ్ఞానంచ అంటే అర్థం చేసుకుంటానికి కావలసినటువంటి విషయంగాను లొంగే విషయంగాను ఉన్నట్ట. అవిజ్ఞానం అంటే మనకు తెలియని విషయంగాను, మనకు తెలిసిన విషయంగాను ఉన్నాడు, మనకి తెలియని విషయంగాను ఉన్నాడు. కానీ కనుక భగవంతుణ్ణి మనకి తెలిసిన విషయంగా ఎవరు అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి తెలియలేదని అర్థం ఉన్నాడు. ఎందుకంటే తెలియని విషయంగా కూడా వాడే ఉన్నాడు కదా. మనకు తెలిసిన విషయము, మనకు తెలియని విషయము, ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతర్యామి భగవంతుడని గుర్తున్నప్పుడు మాత్రమే కొద్దిగా మనం సరైనటువంటి మార్గంలో ఉంటాం తప్ప భగవంతుడు అనగా ఇది అద్గతి అన్నాడంటే దెబ్బతినేసాడు అనమాట. ఎందుకంటే మనకు తెలిసింది అనే దాని దగ్గర గట్టిగా కాలేసాడు. ఆ గట్టిగా కాలేసినటువంటి బండ పాకుడు బండ అవుతుంది. కానీ సత్యంచ అనృతంచ అపి సత్యమభవతో ఉదయం మనం చూచాం. మనం సత్యం అని ఎరిగినటువంటిది, మనం సత్యం అని ఎరగనటువంటిది, మనం అసత్యం అని ఎరిగినటువంటిది, ఎన్నిట్లో ఉన్నటువంటి అంతర్యామీయ సత్యం అని అన్నప్పుడు మనకు సత్యం తెలియదు ఎంతవరకు ఉన్నది. కనుక మనలను అనుగ్రహించి ఇలాంటి సిద్ధ పురుషులు వస్తారు. అలాంటి వారిలో కామరాజు వెంకటరామయ్య శర్మ గారిని చిన్నప్పుడు తల్లిదండ్రుల చేత పేరు పెట్టబడినటువంటి పాకలపాటి గురువు గారు ఒకరు. ఆయన చిత్రంగా నా జీవితంలో సన్నివేశం జరిగింది. ఒక రోజున రాత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ జనాభా వెంటబడతారు, ఎగ్జామినర్ షిప్స్ అని చెప్పి మొదలైనటువంటి మా శాస్త్రి గారికి ఉంటూ ఉన్నటువంటి బాదరబందీలు నాకు ఉంటూ ఉండే. ఎందుకు ఉంటూ ఉండేదంటే నాకు పిల్లలు ఉన్నారు, ఏదో 4 డబ్బులు వస్తాయనేటువంటి తాపత్రయం. అది అందరికీ, ఆ లాజిక్ అందరికీ ఒకటే, ఆ స్ప్రింగ్ తెగే వరకు. అదే సత్యం. అందుకని ఆ పేపర్స్ దిద్దుకుంటానికి చోటు దొరక్క నానా తంటాలు పడేవాడిని. నేను ఎక్కడుంటానో తెలియనటువంటి చోట, ఒక చోట చాలా చిన్న ఇంట్లో కుటీరం కూడా చాలదు, కుటీరం, కుగ్రామంలాగా అలాంటి ఇంట్లో, అంటే అక్కడ ఉంటానని నా ఇంట్లో వాళ్ళు కూడా, భార్య పిల్లలు కూడా కలగనటానికి వీల్లేని చోట కూర్చుని 5-6 రోజుల్లో దిద్దేద్దామని చెప్పి దిద్దుతున్నాను మెల్లిగా ప్రశాంతంగా. ఒక్కడికే నేను ఎక్కడున్నానో తెలుసు, ఇంకెవరికి తెలియదు. మా బావ మరిది ఎప్పుడు నాతో కూడా ఉంటూ ఉండేవాడు. రాత్రి 1:30 అయ్యేటప్పటికి వాకిట్లో జీపు వచ్చి ఆగింది. ఆగి ఆ జీప్ డ్రైవరు ఆ ఇంటి యజమాని నిద్రలేపి, ఎగ్గిరాల కృష్ణమాచార్యులు గారు ఇక్కడ ఉన్నారా అని అడిగారు. వాడితో నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నా. ఇక్కడ ఎందుకు ఉంటారండి అన్నాడు. అంటే లేదు, పాకలపాటి గురువు గారు వచ్చారు, కనుక్కోమన్నారండి. పాకలపాటి గురువు గారు అదే అన్నాడు. అప్పుడు గబో పరిగెత్తి వచ్చాడు నా దగ్గరికి. పేరు విన్నాడు, అది వరకు పూజో పులేవు కొట్టరో ఏమిటో తెలియదు విషయం. వాడు లోపలికి వచ్చి, పాకలపాటి గురువు గారు మీకోసం వచ్చారండి. ఎలా వచ్చారయ్యా, నీ ఇంటికి నువ్వు ఉన్నా అని చెప్పావంటే, లేదంటే వాడు ఆ డ్రైవర్ వచ్చి అడిగాడు. అని క్షమించండి, నేను ఇంకా ఏం చెప్పలేస్తామా పదాన్ని. బయలుదేరి పెడితే ఆయన 1/2 ఫర్లాంగ్ దూరాన్ని జీపులో కూర్చున్నారు. డ్రైవర్ని రాయబారం పంపారు. అప్పుడు డ్రైవరు చెబితే నేను గబగబా జీపు దగ్గరికి వెళ్ళి పెద్దలకు మనం ఆచరించవలసినటువంటి సముదాచారం, సాష్టాంగ దండ ప్రణామాదులు ఆచరించి, అదే మొట్టమొదటి దర్శనం. పక్కన పుణ్యజీవులు, కీర్తిశేషులు విశాఖపట్నంలో ఒక రోజున మకుటం లేని నైతిక చక్రవర్తి బెండపూడి పేర్రాజు డాక్టర్ గారు ఉన్నాడు. అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి విలువ చాలా తక్కువ మంది మీద ఉన్నది ఈ రోజు కూడా. ఇంకేతంటే నేనేమన్నా నేర్చుకుని అనటానికి తాపత్రయపడి ఆదర్శపడాలంటే జీవితంలో ఆయన దగ్గర కనిపించినటువంటి విషయం. ఆయన కూడా ఉన్నారు. ఉండి ఆచార్య గారు
గురువు గారు మీ దగ్గర మందు పుచ్చుకుంటానికి వచ్చారండి, వారికి బ్లడ్ ప్రెషర్ గా ఉంది, ఒంట్లో బాగుంది. సరే అట్లాగేనండి, పేపర్లు అక్కడ దిద్దుతున్నాం, ఎర్ర పెన్సిల్ నా నీలం పెన్సిల్ కలిపిన పెన్సిల్ అక్కడ పెట్టుంది పేపర్ల మీద, వీటితో చెప్పే చూస్తూ ఉండు అని జీప్ ఎక్కేసి వీళ్ళతో పేర్రాజు గారి ఇంటికి వెళ్ళిపోయినా. ఆ రోజున పాకలపాటి గురువు గారి కేసు ఇన్వెస్టిగేషన్ అంటే మెడికల్ కేసు. పేర్రాజు గారు నేను కలిపి తెల్లవారుసాం 4 గంటల దాకా చేశాం. అంతా అయిన తర్వాత తమ వయస్సు ఎంత అని అడిగా. బాబు ఎంత ఉంటుందంటావు అంటే ఈ గురువులు అనేటువంటి వాళ్ళు చాలా విషయాల్లో కుండాకోరు, సమాధానం ఇవ్వకమానరు, అట్లా అని ఇవ్వరు. ఆయన చాలా వాటికి సమాధానాలు అలాగే ఇచ్చాడు. తర్వాత పరిచయం అయిన తర్వాత మందుకని వంక పెట్టుకుని రాత్రి 1 గంటల దగ్గర నుండి తెల్లవారుసామున 3:30, 4 లోపల వచ్చి మా ఇంటి దగ్గర కాలక్షేపం చేసి మళ్ళీ 3:30 బయలుదేరి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక్కో రోజు జీపులో వచ్చేవాడు, ఒక్కో రోజున కారులో వచ్చేవాడు, ఒక్కో రోజున బస్సులో వచ్చేవాడు. బస్సు ఏంటంటే ఆ ప్రైవేట్ గా ఉన్నటువంటి బస్సు లైన్స్ అన్ని కూడా ఆయన శిష్యులే. చాలా బస్సుల్లో ఆయన ఫోటోలు ఉండేవి మా చిన్నప్పుడు. వాడికి ఆ లైన్ బస్సు తిరగటం టైం అవ్వగానే వాడికి గౌరవించి ఒక బస్సును డ్రైవరు పంపరా అని పంపిస్తే వాడు పంపించేవాడు. చాలా విచిత్రంగా ఉండేది. ఆ బస్సు వేసుకుని ఈయనను కూడా 2-3 శిష్యులు అంటే నా పోటీ వాళ్ళు తిండి దండగా రాయలే కానీ ఆయన పనికొచ్చిన శిష్యుడు క్షమించండి ఈ రోజు వరకు నాకు కనిపించలేదు నాతో సహా. ఆయన్ని ఆర్థికంగాను భౌతికంగాను ఆరోగ్యరీత్యాను మానసికంగాను తవ్వుకుని కోసుకుని నరుక్కుని కండలు రక్తం తినేసారు. నాకు బాగా తెలుసు కూడా ఉన్నా. రోజు తిన్నారు మనిషిని తవ్వేసి. అంటే ఎంత దారుణంగా తిన్నారంటే విషయం చెప్పకుండా ఒక మినిస్టర్ గారు ఒకరిని తీసుకొచ్చి ఈయన పాదాలకు పడేసి, మీరు అభయం ఇవ్వక తప్పదు, పిల్లలు గెలవాడు. ఈయన లౌక్యం ఏం తెలుసు, వెరిముడా కొడుకు పరబ్రహ్మ స్వరూపుడు అంటే వెరిముడా కొడుకు అని అర్థం, అది మీరు గుర్తుంచుకోండి. ఈయన నీకేం భయం లేదు అన్నాడు. అనేటప్పటికీ ఫలానా మినిస్టర్ నా ఉద్యోగం తీయించేస్తున్నాడు, వాడిని పిలిచి మీరు చెప్పండి. ఆ మినిస్టర్ని పిలిచాం. ఏవిరా వాడిని ఏదో అంటున్నాడు అంటే, వాడు పరమచండాలు మహానుభావ, వాడి సంగతి మీరు కల్పించుకోకండి అన్నాడు. నేను చెబితే నువ్వు మళ్ళీ తిరుగు చెబుతావా అంటే, నేను తిరుగు చెప్పను కానీ మీరు మరో మాట ఆలోచించండి అని వాడు చాలా బాధపడ్డాడు. కానీ నోరు మొయ్యి అన్నాడు. అంటే నోరు మూసుకుని వెళ్లి వాడిని శిక్షించకుండా రక్షించాడు. తత్కారణంగా తర్వాత ఒక 50-60 మందిని వాడు ఉద్యోగాల నుంచి అన్నం పొట్ట మీద కొట్టాడు. ఇట్లా వాడుకున్నారు ఆయన. నాకు డీటెయిల్స్ స్పష్టంగా తెలుసు. ఎందుకంటే చిట్ట చివరి 7-8 సంవత్సరాలు అహోరాత్రాలు ఆయనతో నేను గడిపినటువంటి పర్వతములలో, గిరులలో, లోయలలో, నదీ ప్రాంతములలో, మహాఘోర మృగములు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఆయనతో కూడా నడిచి వెళ్ళాడు, నడిపించాడు. తర్వాత మహారాజ భోగములు అనుభవింపజేశాడు ఆయనతో ఉన్నటువంటి అన్నాళ్ళు కూడా. ఒకరోజు ఉంటే ఒకరోజు, 2 రోజులు ఉంటే 2 రోజులు. అన్నిటికైనటువంటి ఆశ్చర్యం అనే విషయం. రమ్మన్నాడు ఆశ్రమానికి, చెప్పి వెళ్ళిపోయినాడు. నేను బయలుదేరి వెళ్ళాను. ఈ ఊళ్ళో ఒక మన మిత్రుడు గోలి వెంకట్రాజు అనేటువంటి అతని కారు తీసుకుని వెళ్ళాము. వెళ్ళిపోతే ఆయన చెప్పాడనమాట, నా మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ కొండ ఎక్కుతూ ఉండగా శాంబరీదేవి అనేటువంటి దేవత ఉన్నది, ఆమెకు మొక్కి భారం ఆవిడ మీద పడేసిరండి. మహాఘోరారణ్యంలో చెప్పులు కూడా మీకు అక్కర్లేదు, నడిచిరండి, చీమ కూడా పుట్టదు. అందరికీ అదే చెప్పాడు ఆయన. అలాగే జరిగింది. ఆ రోజు రాత్రి మాకు వాన వచ్చి కారాగిపోయింది. బూట్లు కానీ చెప్పులు కానీ తొడుక్కునే చోటు కాదు, రొచ్చుగా ఉంది. రాత్రి 8:30 అయిపోయింది. అందులో నడిచి వెళ్ళాము. అంటే పాములు ఉండవచ్చు, తేళ్లు ఉండవచ్చు, జర్రులు ఉండవచ్చు, ముళ్ళు ఉండవచ్చును, ఏమైనా ఉండవచ్చును, జంతువులు ఉండవచ్చును, చిరుతలు ఉండవచ్చును, అట్లాంటి చోటు. ఆయన చెప్పినట్టుగానే వెళ్ళాం. వెళితే సూటిగా ఆయన ఆశ్రమంలోకి సురక్షితంగా వెళ్ళిపోయాం. వెళితే నమస్కారం చేశాం. బాబు వచ్చారా, రండి అన్నాడు. కూర్చోండి అన్నాడు. 3 నిమిషముల లోపల ఇద్దరికి చెరొక పెద్ద గ్లాసు చాలా స్వచ్ఛమైనటువంటి పాలతో చేయబడినటువంటి రుచికరమైనటువంటి కాఫీ. నాకు కాఫీ అంటే చాలా వీక్ పాయింట్ గా ఉంటూ ఉండేది 3 మాసముల కింద వరకు. అది ఇప్పించాడు. అది సరే చాలా సంతోషపడి 10,000 అని అనుకుని కూర్చొని మాట్లాడుతుంటే ఒక అరగంట అయ్యేటప్పటికి నాతో కూడా వచ్చినటువంటి ఆ గోలి వెంకటరాజుని
బాబు ఒక మాట లేచి నుంచో అన్నాడు. కూర్చుని ఉన్నాడు అందరిలో. సార్ నుంచున్నాడు. జేబులో చేయబెట్టుకో అన్నాడు. ఏదైనా మిరకిల్స్ చేస్తారేమో అనుకున్నాను. మనకు గురువులు అంటే మిరకిల్స్ చేస్తారనేటువంటి ఒక అప్రతిష్ట ఒకటి ఉంది కదా. జేబులో చేయి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే సిగరెట్ పెట్టి అగ్గి పెట్టా బయటికి తీ అన్నాడు. అంటున్నాడు. తీ అన్నాడు. అది కనపడకుండా లోపల పెట్టుకున్న ఆశ్రమానికి వస్తే తప్పు లేదు, తీస్తే తప్పు ఉన్నదా, దాచడమే తప్పు, తీ అన్నాడు. చేతులు ఉడుకుతూ తీశాడు. ఓసే ఇక్కడ ఎక్కడన్నా ఇప్పుడు గోలు వెంకట్రాజు ఉంటే ఉండొచ్చేమో. మొట్టమొదటి అనుభవం. ఒక సిగరెట్ బయట ఇది అన్నాడు. అంటే ఆయన అడుగుతారేమో, ఆయనకి సమర్పించుకోవచ్చని తీశాడు. మా రావణ శాస్త్రి అప్పుడప్పుడు నాకు చేస్తూ ఉండేవాడు. అంటే గురువులు అనేక కేటగిరీస్ లో ఉంటూ ఉంటారు. సరే తీస్తే అది కాల్చేయండి, బయటికి వెళ్ళి చంపేస్తాను. అప్పుడు కాల్చుకుంటూ ఉంటే చెప్పాడు, పావు గంట నుంచి నీ బుర్ర దానికోసం తలతలాడుతుంది, నేను చస్తున్నాను ఇక్కడ కూర్చున్నాను. అది మొదలుకొని మాకు అనుభవాలు. ఒక మాట, ఆయన వెళ్ళిపోతాడు అనగా మాకేం తెలుస్తుంది అదన్నీ కూడా శరీరం త్యాగం చేస్తాడనేటువంటి టైం దగ్గరికి వస్తూ ఉండగా ఒక 7-8 మాసముల ముందు డాక్టర్ బాబు మన కుటుంబాలని ఎన్ని వీలైతే అన్ని కుటుంబాలని కూడా ఒక 2-3 రోజులు ఆశ్రమానికి తీసుకురా అన్నాడు. అంటే అప్పుడు నాతో ఉన్నటువంటి కుటుంబాలు వీరంతా భార్య, భర్త, పిల్లలు అందరం పిల్ల మేక బయలుదేరి వెళ్ళిపోయాం. దాదాపు ఎంతమంది వెళ్ళుంటాం? ఒక 60-70 మంది వెళ్ళుంటాం. అప్పుడు రైల్వే క్వార్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం పాకలపాటి గురువు గారి పద్ధతిని మన పద్ధతి నచ్చుతూ ఉండేవి ఎక్కువ మందికి. వాళ్ళు కూడా వచ్చారు. అయితే అక్కడ చక్కని కాలక్షేపం చేశాం. అక్కడ ఒక రోజున వంటవాడు వస్తానని ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే నేను స్వయంగా వంట చేశాను. చేస్తే నేను వండినటువంటి అన్నం మార్పుకి ఆయన చాలా మెచ్చుకున్నాడు గురువు గారు. అలాంటి పాకలపాటి గురువు గారికి ఉన్నటువంటి ఆజన్మ సిద్ధుడు ఆయన అడుగు పెట్టినటువంటి చోట మహామారి అరిష్టములు మొదలైనటువంటివి, కలరా, ప్లేగు మొదలైనటువంటివి, మసూచి మొదలైనటువంటివి ఎక్కడన్నా ఏదైనా సోకితే ఆ కొండవాళ్లలో బాబు గారు అని అక్కడికి వచ్చి చెప్పుకుంటాం. వస్తున్నాను పద అని కబురు చేయటం. ఆ కబురు వాళ్ళకి చెప్పినప్పటి నుంచి కూడా మళ్ళీ అక్కడ కేసు చచ్చిపోలేవు. ఆయన జీవించిన నాడు జరిగినటువంటి విశేషం, అది వింత మాత్రం కాదు. ఎందుకంటే అది పాసిబిలిటీ అది అని తెలియని పిచ్చి సన్నాసులకి వింతగా ఉంటాయి ఇట్లాంటివని. అది నేను స్పష్టంగా ఎరుగున్నటువంటి విషయం. అలాంటి మహానుభావుడు. తర్వాత అరణ్యంలో ఈ మృగములతో కూడా కలిసి తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, గుహలలో పాపం తలదాచుకునేటువంటి వాళ్ళు, చెట్ల కింద ఉండేటువంటి వాళ్ళు గిరిజనులు. వాళ్ళని రక్షిస్తామని మనం అంతా ఏం చేస్తున్నామో ఈ 30 సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు. ఎవరిని అడగక్కర్లే, అర్థం చూసుకుంటే తెలుస్తుంది. అంటే గిరిజన్ కార్పొరేషన్ అనేటువంటి పేరుతో మనం ఎన్ని కుటుంబాలు ఆచంద్ర తారార్కం కూడాను ఇటేడు తరాలు అటేడు తరాలు తరగకుండా బాగుపడ్డామో మనకు తెలుసు. వాళ్ళందరినీ ఎంత ఇమారలైజ్ చేసి పారేసామో, డిమారలైజ్ చేసి పారేసామో వాళ్ళని. అంటే వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి వేషాలు మార్చుకుని సినిమా హాళ్ల పక్కన మనలాగే గాడిదల్లాగా కుక్కల్లాగా తిరిగేటట్టుగా ఈ 30 సంవత్సరాల్లో చేశాం. అంటే ఎడ్యుకేట్ చేశాం, మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే. కోపడకండి, సమాధానాలు లేవు ఎవరి దగ్గర దీనికి. కానీ ఆయన ఇలాంటి మనబోటి సూక్ష్మజీవులు, వ్యర్థజీవులు అంటే ఎడ్యుకేటెడ్ ఫెలోస్, పొలిటీషియన్స్ అనేటువంటి తుట్టె పురుగులు పుట్టనటువంటి రోజుల్లో, అంటే మేము కూడా పుట్టలేదు చిన్న రోజు. అంటే నిన్న చెప్పాను, ఓటు ఎలక్షన్స్ నుంచుంటా అన్నవాడు ప్రతివాడు మీ గోడ మీద అడగకుండా అడ్వర్టైజ్మెంట్ వేసుకునేటువంటి అవినీతి పుట్టని రోజు. ఆ రోజులలో ఆయన ఒక్కొక్క పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక 100 కుటుంబాలు ఆ జంతువుల్లాగా బతుకుతున్న వాళ్ళని అక్కడ చేర్చి, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వీళ్ళకి ఇంత ల్యాండ్ కావాలి అని కవర్ చేస్తే వాళ్ళు సరే అనేవాళ్ళు, ఇంకా మాట ఏం లేదు, రాసి ఇచ్చేవాళ్ళు పట్ట. అక్కడ ఆ ల్యాండ్ వాళ్ళ చేతనే కొట్టించి గొడ్డళ్లతో వాళ్ళ చేతనే సాగుబడి చేయించి, వాళ్ళ చేతనే పుష్కలమైనటువంటి అన్నం తినిపించి, వ్యవసాయం చేయించి, మొక్కజొన్న, బియ్యము, గోధుమ, పండ్లు, ఫలరసాదులు మొదలైనటువంటివి వాటితో వచ్చినటువంటి మనబోటి పనికొచ్చి పనికిరానటువంటి అతిథులకు సేవ చేయించి ఇది చేయించాడు. ఇలాంటి గ్రామములు 700 గ్రామములకు తక్కువ లేకుండా ఎక్కడెక్కడైతే పర్వత శిఖరం ఉన్నదో ఆ శిఖరం మీదలా గ్రామం పెట్టించాడు ఆయన. ఇది ఆయన గురించి సంగ్రహంగా 4 ముక్కలు. అంటే
మహాత్ముల చరిత్రములు, భాగవత సచ్చరిత్రములు. అవి చెప్పుకుంటూ ఉంటే మనకు కలిగేటువంటి పవిత్రత, శాస్త్రములు చదువుకున్నా, యోగాభ్యాసం చేసినా, లేదా మామాంసం ఇట్లాంటివి ఏం చేసినా, పంచీకరణం చేసినా, వేదాంతం చెప్పుకున్నా, వ్యాపకాలు చెప్పుకున్నా ఏమీ లాభం లేదు. వచ్చేటువంటి మార్పు అలాంటి వాళ్ళ జీవిత ఘట్టములు కొన్ని చెప్పుకుంటూ ఉంటే లోపల తెలియకుండా కొన్ని క్షాళనం అయిపోతాయి. అది ఒక్కటే మార్గం.